హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో బోటీ కర్రీ. బోటీ కర్రీ అంటే అందరం హ్యాపీగా కూర్చొని తింటాం కదా! కానీ దాని వెనకాల పడే కష్టం ఎవ్వరికీ తెలీదు. అవునండి. బోటీ చేయడానికే 2-3 అవర్స్ అయితే పట్టింది మా అమ్మకి. అంత క్లీనింగ్ ప్రాసెస్ ఉంటదనమాట బోటీకి. బోటీని వేడి నీళ్ళల్లో ముంచి లేపి వేడిగా ఉన్నప్పుడే ఆ స్కిన్ తీయాలి. మళ్ళీ చల్లగా అయితే రాదు. ఈరోజైతే ఈజీగానే వస్తుంది. కొన్ని సార్లయితే చాలా కష్టపడాల్సొస్తదనమాట. అయినా అంత టేస్టీ బోటీ కర్రీ తినాలంటే కొంచెం కష్టపడాలి గదా! అమ్మ చాలా నీట్‌గా క్లీన్ చేసేస్తది. చేసేసిన తర్వాత కర్రీ ప్రిపేర్ చేస్తదనమాట. అదేంటోనండి మా అమ్మ ఉల్లిపాయ పులుసు చేసినా చాలా టేస్టీగా ఉంటది. నాకైతే చాలా ఇష్టంగా తింటాను. అమ్మ అయితే బోటీని నీట్‌గా క్లీన్ చేసి పెట్టేసింది. ఈ బోటీని 2 పోర్షన్స్‌గా డివైడ్ చేసింది. ఒకటొచ్చి బోటీ మ్యాంగో వండుతుందంట. అండ్ నెక్స్ట్ ఇంకోటొచ్చి బోటీ టమాటా ఏసి ఇగురు వండుతుందంట. అమ్మ అయితే ఆహ్, ప్రిపేర్ చేస్తుంది. బోటీని చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అందరూ. పులుసు చేస్తారు, అంటే చింత చిగురు బోటీ చేస్తారు. అమ్మ అయితే ఈరోజు మ్యాంగో బోటీ అండ్ బోటీ టమాటా ఇగురు 2 కూడా అద్దిరిపోయాయి. వేడి వేడిగా అయితే మా బావకి పెట్టేశాను. మా బావ తిని చాలా బావుందని కూడా చెప్పారనమాట. మీలో ఎంతమందికి బోటీ కర్రీ ఇష్టం? మా వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.